నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 18వ తారీఖు జనవరి నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు. రేపు పుష్యమాస శుక్లపక్ష అష్టమి తిథి రాత్రి 8:44 వరకు, తదుపరి నవమి తిథి. అశ్విని నక్షత్రం రాత్రి 2:58 వరకు, తదుపరి భరణి నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 11:04 నుండి 12:37 వరకు. అమృతకాలం రాత్రి 7:57 నుండి 9:30 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:03 చంద్రోదయం మధ్యాహ్నం 11:59 చంద్రాస్తమయం రాత్రి 12:59 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:34 నుండి 11:19 వరకు. మరలా మధ్యాహ్నం 3:04 నుండి 3:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:15 వరకు. గుళిక కాలం ఉదయం 9:38 నుండి 11:02 వరకు. యమగణ కాలం ఉదయం 6:50 నుండి 8:14 వరకు. రేపు మాస దుర్గాష్టమి. సంవత్సరంలో వచ్చే అన్ని శుక్లపక్ష అష్టమి తిథులలో దుర్గాదేవి భక్తులు రోజంతా ఉపవాసం ఉండి దుర్గాదేవిని అత్యంత భక్తితో పూజిస్తారు. రేపు బనద అష్టమి శాకాంబరి దేవిని పూజించడానికి ప్రత్యేకమైన రోజు. శాకాంబరి దేవిని కర్ణాటక ప్రాంతంలో బనశంకరి దేవి అని పిలుస్తారు. శాకాంబరి దేవి భగవతీదేవి అంశగా భక్తుల విశ్వాసం. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలకు అధిదేవతగా, కూరలు పండ్లతో అలంకరించిన రూపంగా శాకాంబరి దేవి రూప వర్ణన. పుష్యమాస పౌర్ణిమ శాకాంబరి దేవి జయంతిగా పురాణ నిర్ణయం. కాబట్టి పుష్య పూర్ణిమను శాకాంబరి పూర్ణిమ అని పిలుస్తారు. రేపటి నుండి శాకాంబరి దేవి నవరాత్రులు ప్రారంభమయ్యి పూర్ణిమ రోజు ముగుస్తాయి. గురువారం అశ్విని నక్షత్ర కలయిక ఉండటంతో సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి రాత్రి 2:58 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి, వైద్యులను సంప్రదించడానికి, నూతన ఔషధాలు వాడటం ప్రారంభించడానికి అత్యంత అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శాకాంబరి దేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.